హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషికా రాయల్. సో ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గురించి. సో కడప డిస్ట్రిక్ట్ గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను మీతో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ వీడియో నౌ. సో కడప డిస్ట్రిక్ట్. సో కడప అనేది హార్ట్ ఆఫ్ రాయలసీమగా చూస్తారు అండ్ ఇది ఒక డిస్ట్రిక్ట్ ఇన్ రాయలసీమ రీజియన్. అండ్ కడప అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. సో దిస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద సౌత్ ఆఫ్ పెన్నా రివర్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్గా 2005 నుంచి కడప అనేది ఉంది. హిస్టరీ విషయానికి వస్తే ఈ డేట్స్ బ్యాక్ టు 2nd century BC. సో ఆర్కియాలజికల్ సర్వే ఎవిడెన్సెస్ అని ఎలా చూపిస్తున్నాయంటే సో కడపనైతే మౌర్యాస్, శాతవాహనాస్, చాళుక్యాస్, చోలాస్, పల్లవాస్ వీళ్ళందరూ రూల్ చేశారు. వీళ్ళే కాకుండా రాష్ట్రకూటాస్, కాకతీయ కింగ్స్ కూడా రూల్ చేశారు. అండ్ పొలిటికల్ హిస్టరీ విషయానికి వస్తే దిస్ వాజ్ ఆల్సో రూల్డ్ బై నిజామ్స్, చోలాస్, ద విజయనగర ఎంపైర్ అండ్ కింగ్డమ్ ఆఫ్ మైసూర్. సో కడపకైతే ఒక మంచి హిస్టరీ ఉందని చెప్పచ్చు. సో ఎందుకంటే చాలామంది రూల్ చేసిన ప్లేస్ ఇది అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎవర్ ఫేమస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ రాయలసీమ. అండ్ దిస్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1808 AD. ఎటిమాలజీ అండ్ టోపోగ్రఫీ. సో ఎటిమాలజీ విషయానికి వస్తే సో కడపకి ఫస్ట్లీ గడప అనేవారు, అంటే గేట్ అని అర్థం. సో ఈ పేరు ఎలా వచ్చిందంటే తిరుమల హిల్స్తో ఒక చిన్న రిలేషన్ అనేది ఉంది. సో అది ఎలా అంటే సో ఓల్డెన్ డేస్లో తిరుమల హిల్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కడప నుంచి పాస్ అయి వెళ్ళాలంట. సో అందుకనే ఆ విధంగా పేరు అనేది వచ్చింది. సో లేటర్ ఆన్ గడప అనేది కడపకి 19th August 2005లో పేరు మార్పిడి జరిగింది. సో ఇంకా దీన్ని ముందు హిరణ్యనగరం, నేకనామాబాద్ పిలిచేవారంట. ఎకానమీ విషయానికి వస్తే దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చరల్ క్రాప్స్ లైక్ గ్రౌండ్ నట్, కాటన్, రెడ్ గ్రామ్, బెంగాల్ గ్రామ్. ఇవే కాకుండా బ్లాక్ అండ్ రెడ్ ఫెరస్ సాయిల్స్ కూడా రీజన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి. సో వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మంచి ఎకానమీ అనేది ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ అవుతుంది. టోపోగ్రఫీ విషయానికి వస్తే దిస్ సిటీ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ బుగ్గవంక. సో తెలుగు, ఉర్దూ అనేటివి అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉంటాయి అలాంగ్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ. రెవెన్యూ డివిజన్. సో రెవెన్యూ డివిజన్ విషయానికి వస్తే సో కడప, రాజంపేట అండ్ జమ్మలమడుగు. సో 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. సో వీటితో పాటు 51 మండల్స్ ఉన్నాయి కడప డిస్ట్రిక్ట్లో అండ్ ఇట్స్ ఎ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ 7 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ విషయంలో కడప అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ సోర్స్గా చెప్పచ్చు. ఇట్ హ్యాస్ రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ కనెక్టింగ్ ఆల్ ద మేజర్ సిటీస్. సో రోడ్వేస్ విషయానికి వస్తే గుడ్ కనెక్టివిటీ అనేది ఉంది. మేజర్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ ఎక్సెట్రా. సో బస్ ఫెసిలిటీస్ అనేవి మేజర్ సిటీస్కి కూడా చాలా వరకే ఉన్నాయి. రైల్వేస్ విషయానికి వస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ రైల్వే స్టేషన్. సో ఈ రైల్వే స్టేషన్ని 1866లో ఓపెన్ చేశారంట. అండ్ ముంబై చెన్నై లైన్ అనేది ఈ కడప రైల్వే స్టేషన్ నుంచి పాస్ అవుతుందంట మన సౌత్ కోస్ట్ రీజన్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ఫీచర్ అని చెప్పచ్చు. ఎయిర్వేస్ విషయానికి వస్తే వీ హ్యావ్ ఏ ఎయిర్పోర్ట్ హియర్. సో ఆ ఎయిర్పోర్ట్ అనేది హైదరాబాద్, వైజాగ్, చెన్నై, విజయవాడ ఈ ప్లేసెస్ అన్నిటికీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ అనేటివి ఉన్నాయి. ఇంకా బార్డర్స్ విషయానికి వస్తే సో ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. సో ఈస్ట్న నెల్లూరు ఉంటుంది, వెస్ట్న అనంతపూర్ ఉంటుంది, సౌత్న చిత్తూరు ఉంటుంది అండ్ నార్త్లో కర్నూలు అండ్ ప్రకాశం సో బౌండ్ అయి ఉంటాయి కడపకి. సో ఇవే బౌండరీస్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్. సో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్. సో ఈ సోలార్ పార్క్ అనేది 5927 ఏకర్స్లో ఉంది. సో కడపలోని మైలవరం మండల్లో ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు APSPCL, ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. సో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో కలెక్టరేట్ ఆఫీస్ ఇన్ కడప రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అండ్ క్రికెట్ స్టేడియం ఇన్ కడప. సో చాలా బాగుంటుంది కడపలోని ఈ క్రికెట్ స్టేడియం. సో వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం. సో 8 crores కాస్ట్ పెట్టి 10.5 acres ఆఫ్ ల్యాండ్లో దీన్నైతే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో రిజర్వాయర్స్ ఆఫ్ కడప, బ్రహ్మసాగర్ రిజర్వాయర్, అన్నమయ్య ప్రాజెక్ట్,
సో ఇదైతే కడపలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, 7 రోడ్ సర్కిల్. సో కడప అనేది ఒక మంచి ఎడ్యుకేషనల్ హబ్గా కూడా మనం అనుకోవచ్చు. లైక్ వీ హ్యావ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ హియర్. సో అవేంటో కూడా ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి చూసేద్దాం. యోగి వేమన యూనివర్సిటీ, కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అటానమస్ యూనివర్సిటీ ఇది. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో కడపలో ఈ కాలేజ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ రాజంపేటలో కూడా ఈ కాలేజ్ ఉంది. సో చాలా బాగుంటుంది ఈ కాలేజ్ అనేది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రొద్దుటూరులో. విమ్స్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ట్రిపుల్ కాలేజ్ ఇడుగులపాయలో స్టార్ట్ చేసినప్పుడు, సో దిస్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై శ్రీమతి సోనియా గాంధీ గారు. ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇన్ కడప. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందల. సో ఇంకా నోటబుల్ పీపుల్ చూసేద్దాం. సో ఫస్ట్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. సో హీ వాజ్ ద 14th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. సో కంబైన్డ్ ఏపీకి 14th చీఫ్ మినిస్టర్, అండ్ ఆయన కూడా పులివెందలలోనే పుట్టారు. అండ్ హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈయనైతే మన ప్రెజెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో జమ్మలమడుగులో పుట్టారు. అండ్ హీస్ ఆల్సో అన్ ఇండియన్ పొలిటీషియన్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాళపాక అన్నమాచార్య గారు. సో ఈయనైతే పాపులర్లీ అన్నమయ్య అని పిలుస్తారు. సో అప్పర్ తిరుపతిలోని తాళపాకలో ఈయన పుట్టారు. సో 15th సెంచరీకి చెందిన ఈయన ఒక హిందూ సెయింట్, అండ్ హీ వాజ్ ద ఫస్ట్ నోన్ కంపోజర్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. సో ఈయనైతే ఆంధ్రపద కవిత పితామహగా కూడా పిలుస్తారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నోటబుల్ పీపుల్ ఫ్రమ్ కడప. పోతులూరి వీరబ్రహ్మం. సో ఈయన కూడా ఇంకొక హిందూ సెయింట్. సో కడప డిస్ట్రిక్ట్లోనే పుట్టారు. సో ఈయనైతే ఒక బుక్ రాశారు, కాలజ్ఞానం. సో ఏ బుక్ ఆఫ్ ప్రెడిక్షన్స్ రిటర్న్ ఇన్ తెలుగు. అండ్ ఈయన్నే నాస్ట్రాడమస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో ఆ బుక్లో అయితే తను ప్రెడిక్ట్ చేసి రాశారు, లైక్ ఫ్యూచర్లో ఏం జరుగుతాయి అనేది. ఆల్మోస్ట్ చాలా విషయాలు జరుగుతూనే ఉన్నాయి అలానే. అటుకూరి మొల్లగారు. సో ఈమెతే 1440 to 1530. సో తిను కూడా ఒక తెలుగు పోయెట్. సో గోపవరంలో పుట్టారు, కడప డిస్ట్రిక్ట్లో. సో షీ వాజ్ ద ఉమన్ హూ ట్రాన్స్లేటెడ్ రామాయణ ఫ్రమ్ సాంస్క్రిట్ ఇన్ టు తెలుగు. అండ్ కవిరత్న అనే ఒక నోటబుల్ అవార్డు కూడా ఈమెకు వచ్చింది. పద్మనాభం గారు. సో ఈయనతో ఒక ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, కమేడియన్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సో కడపలోని సింహాద్రిపురంలో పుట్టారు. అండ్ he was also a Nandi Award winner, and he is also from our Kadapa. బిఎన్ రెడ్డి గారు. సో ఈయన కూడా ఒక ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్. కొత్తపల్లి విలేజ్లో పుట్టారు, అది పులివెందల్లో ఉంది. అండ్ హీస్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్, ప్రెజెంటర్, స్టోరీ రైటర్, బిజినెస్ మ్యాన్. సో పద్మభూషణ్ అవార్డు కూడా గెలుచుకున్నారు ఈయన. శాంతా కుమారి గారు. సో ఈమెతే ఒక ఇండియన్ మ్యూజికల్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ ఫిల్మ్ యాక్ట్రెస్. సో ప్రొద్దుటూరులో పుట్టారు, కడప డిస్ట్రిక్ట్లో. యోగి వేమన గారు. సో హీస్ అన్ ఇండియన్ ఫిలాసఫర్ అండ్ పోయెట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో 17th సెంచరీలో ఈయన పుట్టారు, అది కూడా కడప డిస్ట్రిక్ట్లో. సో హీ యూస్ టు డిస్కస్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ యోగా, విజ్డమ్ అండ్ మొరాలిటీ. యోగి వేమన. సో వేమన పద్యాలు మనకు బాగా తెలుసు. అండ్ కె జయచంద్రారెడ్డి గారు. హీ వాజ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో బోర్న్ ఇన్ కడప డిస్ట్రిక్ట్. అండ్ ఈయన హై స్కూల్ ఎడ్యుకేషన్ని మదన్పల్లిలోని థియోసఫికల్ స్కూల్లో అయితే అభ్యసించారు. సో కమింగ్ టు ద రాక్ పెయింటింగ్స్. సో రాక్ పెయింటింగ్స్లో పాలియోలిథిక్ రాక్ పెయింటింగ్స్ అనేటివి చింతకుంట కేవ్స్ దగ్గర చాలా ఫేమస్. అండ్ దీస్ వాస్ సెట్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా. సో మంచి హిస్టరీ ఉంది కడపకి. అండ్ ఇవే కాకుండా ఇంకా అదర్ ల్యాండ్ మార్క్స్ ఏమేమి ఉన్నాయి కడపకి కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కడపలో చాలానే ఉన్నాయి. వాటిలో ద ఫస్ట్ ప్లేస్ వచ్చి గండికోట. సో దీన్నే ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అండ్ ఇదైతే జమ్మలమడుగు నుంచి 15 kilometers దూరంలో ఉంటుంది. అండ్ దిస్ ఫోర్ట్ వాజ్ ద సెంటర్ ఆఫ్ పవర్ ఫర్ వేరియస్ డైనాసిటీస్. అండ్ గండికోట అనేది క్యాపిటల్ ఆఫ్ పెమ్మసాని కమ్మనాయకస్కి ఫర్ మోర్ దెన్ 300 years వరకు క్యాపిటల్గా సర్వ్ అయింది.
అండ్ దీన్ని అయితే 12th century ADలో ఎస్టాబ్లిష్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ల్యాండ్ మార్క్స్ ఫర్ కడప. సిద్ధవాటం ఫోర్ట్. సో దీన్ని అయితే 1303లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇదైతే పెన్నా రివర్ యొక్క బ్యాంక్స్లో ఉంటుంది. అండ్ ఈ ఫోర్ట్ అనేది ఆల్మోస్ట్ 30 acres వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అండ్ దీన్ని గేట్వే టు దక్షిణ కాశీగా పిలుస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ప్లేసెస్ అని మనం అనుకోవచ్చు. భగవాన్ మహావీర్ గవర్నమెంట్ మ్యూజియం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్కియాలజికల్ మ్యూజియం ఇన్ కడప. సో 1982లో గవర్నమెంట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది టు ప్రొటెక్ట్ ద ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. అండ్ దిస్ వాస్ ఫౌండెడ్ బై జైన్ బిజినెస్ మ్యాన్. సో జైన్ బిజినెస్ మ్యాన్ దాన్ని ఫౌండ్ చేయడం వల్ల సో వాళ్ళ డైటీ, వాళ్ళ గాడ్ యొక్క పేరు మహావీర్ వచ్చేటట్టు ఈ మ్యూజియంకి అయితే ఆ పేరుని పెట్టడం జరిగింది. పుష్పగిరి టెంపుల్. సో ఈ టెంపుల్ అనేది కడపలో ఉంది. సో దీన్ని అరౌండ్ 7th centuryలో కనుక్కున్నారు. అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్. సో వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇక్కడ మేజర్ అట్రాక్షన్గా ఉంటుంది. సో ఒక లెజెండ్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, సో త్రేతాయుగం అప్పుడు లార్డ్ రామ ఇక్కడ గాడ్ని వర్షిప్ చేసేవారంట. సో వర్షిప్ చేసి అక్కడ ఫ్లవర్స్ అనేటివి చాలా అక్యుములేట్ అయ్యేటంట హైగా. అలా అక్యుములేట్ అవ్వడం వల్ల ఒక ఫ్లవరీ మౌండ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందంట. సో అందుకనే పుష్పగిరి అని అంటారంట ఈ ప్లేస్ని. ఒంటిమిట్ట. సో స్టేట్ సపరేట్ అయిపోయాక చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయింది కడపలోది. సో కోదండరామస్వామి టెంపుల్ అనేది ఇక్కడ ఉంటుంది, విచ్ ఇస్ డెడికేటెడ్ టు లార్డ్ రామ. అండ్ ఇదైతే ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ విజయనగర ఆర్కిటెక్చరల్ స్టైల్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్స్ ఇన్ దాట్ రీజియన్. సో 25 kilometers ఫ్రమ్ కడపలో ఈ ప్లేస్ అనేది సిచ్యుయేట్ అయి ఉంటుంది. సో ఒక లోకల్ లెజెండ్ ప్రకారం సో ఈ టెంపుల్ అనేది ఒంటుడు అండ్ మిట్టుడు ఇద్దరు కట్టారంట. సో వాళ్ళైతే రాముడికి భక్తులైన తరువాత వాళ్ళు ముందు దొంగలుగా ఉండేవాళ్ళంట. సో వాళ్ళిద్దరూ ఈ టెంపుల్ని కట్టించారని, సో వాళ్ళిద్దరూ టెంపుల్ని కట్టించేసిన తర్వాత ఇద్దరు స్టోన్స్ లాగా అయిపోయారని చెప్తూ ఉంటారు. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ల్యాండ్ మార్క్స్ ఫర్ కడప. అమీన్పీర్ దర్గా. సో ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా చాలా పర్సనల్గా విజిట్ చేశాను. సో ఇదైతే ఒక సూఫీ స్ట్రైన్ లొకేటెడ్ ఇన్ కడప. సో దీన్నే పెద్ద దర్గా అని అంటారు. సో ఇదైతే 1683లో కన్స్ట్రక్ట్ అయిందని చెప్తూ ఉంటారు. సో చాలామంది పీపుల్ వచ్చారు, ఇంపార్టెంట్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చారు. లైక్ ఇందిరాగాంధీ, నీలం సంజీవ్ రెడ్డి, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్. సో అందరు ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్లేస్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ అన్ని రిలీజియన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళు దేవుడికి ఒక కోరికను మొక్కుకొని అది జరిగితే అక్కడ ఆ దర్గాలో వాళ్ళ టైం కొంచెం స్పెండ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్తో. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. మంచి అట్రాక్షన్ కడపకి. దేవుని కడప. సో ఈ దేవుని కడప అనేది చాలా ఓల్డ్ అండ్ ఏన్షియంట్ టెంపుల్. సో ఇదైతే ఒక పార్ట్ ఆఫ్ కడప సిటీ అండ్ ఇది ఒక హిస్టారికల్ సైట్. సో దీన్ని పాత కడప అని కూడా అనేవారు. ఇక్కడైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. సో పిలిగ్రిమ్స్ అంటే భక్తులు ఎవరైతే ఫస్ట్ తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ ఈ టెంపుల్ని విజిట్ చేసి తర్వాత తిరుమలకి వెళ్ళేవారంట. తాళ్ళపాక అన్నమాచార్య కూడా ఈ ప్లేస్ని విజిట్ చేశారని చెప్తుంటారు. సో ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అనేది చాలా ఓల్డ్ మోడల్లో ఉంటుంది. సో పాతకాల గుడిలాగే ఉంటుంది. బ్రహ్మంగారి మఠం. సో ఇక్కడైతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఒక టెంపుల్ లాగా ఒక మఠం లాగా ఉంటుంది. సో ఆయనైతే వాళ్ళ శిష్యుల ముందరే ఆయన సమాధిలోకి అలానే వెళ్ళిపోయారు బతికుండంగానే. అండ్ ఈయన ఆథర్ ఆఫ్ కాలజ్ఞానం. సో ఒక బుక్ అయితే రాశారు కదా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ గురించి. సో ఈ మఠం అయితే రాజంపేటలో ఉంది. గండి. సో గండి అనేది చాలా ఫేమస్ టెంపుల్. సో శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఏంటంటే రావణుడిపై రాముడు యుద్ధం గెలిచిన తర్వాత వాయుదేవుడు ఈ ప్లేస్లో ఒక రకమైన ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాడంట రాముణ్ణి ఆహ్వానించడానికి. సో అక్కడ ఇంకొక నమ్మకం ఏంటంటే ఎవరికైతే ఇప్పటికీ ఆ గోల్డెన్ ఫ్లవర్స్ యొక్క స్మెల్ అనేది వాళ్ళకి వాసన తెలుస్తుందో వారు వారి చావుకి దగ్గరలో ఉన్నారని చెప్పి అంటూ ఉంటారు. ఇదైతే అక్కడ వాళ్ళ నమ్మకం. అండ్ పులివెందల నుంచి ఇది 34 kilometers దూరంలో ఉంటుంది. సిఎస్ఐ సెంట్రల్ చర్చ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అండ్ లార్జెస్ట్ చర్చ్ ఇన్ రాయలసీమ. సో దీని ఫౌండేషన్ స్టోన్ అనేది 26 January 1984లో వేశారు. అండ్ కడపలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ప్లేస్ అయితే ఇది సిఎస్ఐ సెంట్రల్ చర్చ్. సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. సో ఇదైతే కడప ఓవర్వ్యూ. సో చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ ఇన్ రాయలసీమ. సో ఇంకా ఈ ప్లేస్ని చాలా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. హోప్ ఇట్ షుడ్ కమ్ సూన్. సో నేచర్ బ్యూటీ ఆఫ్ ద ఇమేజెస్ మనం చూడొచ్చు. సో కడప బ్యూటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక టూరిస్ట్ అట్రాక్టివ్ స్పాట్గా కూడా చాలా బాగుంటుంది. సో ఫైనలీ లవ్ కడప.
అండ్ ఇక్కడ ఫుడ్ స్పెషాలిటీస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే చాలామంది కారం దోశకి ఇస్తారు. సో ఇక్కడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫుడ్తో పాటే రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసుకి కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో చూసేశారు కదా. సో ఏమనిపించింది అనేది ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో గురించి ఏమనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసేయండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా కడప వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. సో కీప్ సపోర్టింగ్ ద సేమ్. దిస్ ఈస్ రిషిక సైనింగ్ ఆఫ్. బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.